కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ పైడిపల్లి మహేష్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ప్రపంచంలోనే 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుతుంది. ఈ సాధించిన స్వాతంత్రాన్ని కాపాడడానికి సరిహద్దుల్లో మన సైనికులు వారు రాజీ లేని కృషి చేస్తున్నారు. వారి కర్తవ్య నిర్వహణలో భారతదేశ సరిహద్దుల్ని కాపాడుతూ మనల్ని ఈరోజు ఇంత స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, ధైర్యంగా ఉండటం అంటే వారి యొక్క కృషి కారణం. దీనికి పటిష్టమైన నాయకత్వం కూడా కారణం. 2014 నుంచి భారతదేశంలో ప్రజలందరికీ బ్యాంకుల ద్వారా అనేక రకాల స్కీములు అందుబాటులోకి వచ్చినాయి. ఒకప్పుడు చిన్న వ్యాపారాలకి, ఇల్లు కట్టుకోవడానికి కానీ దానికి కానీ మామూలు వారికి ఆర్థిక స్వతంత్రం లేక చాలా ఇబ్బందులు పడేవారు. ఈరోజు బ్యాంకులు అనేక రంగాల్లో సామాన్యులకి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఈ యొక్క రుణ సౌకర్యాన్ని మనం అందరం వినియోగించుకొని వృధా చేయకుండా అందరూ పొదుపు పాటిస్తూ మన భారతదేశ సమగ్రతకి, స్వాతంత్రానికి మనం కృషి చేస్తూ ఈ దేశాన్ని సమైక్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం కృషి చేయాలా. అనేక విదేశీ శక్తులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా స్థానిక నటరాజ్ సెంటర్లో హమాలీ సంఘం ఆధ్వర్యంలో జెండా వందనం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారో వారి త్యాగాలకు అనుకూలంగా ఇవాళ మనందరం కూడా ఫలాలు అనిపిస్తున్నాం. త్యాగధనుల, అమరవీరుల అందరికీ కూడా నమస్మాంజలు తెలియజేస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. వాటిని ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలియజేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తారని కోరుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. సీతారాం గారిని 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశం ప్రపంచంలోనే గొప్ప దేశంగా చలామణి అవుతుంది. మన భారతీయం అంటే ప్రపంచంలోనే గొప్ప దేశంగా మనమంతా భారతీయం అంటే ప్రపంచం అంతానికి మనం సాటి చెప్తున్నాం. ప్రపంచంలో అతి తక్కువ కాలంలో మనం రాబోయే రోజుల్లో ప్రపంచంలో ముఖ్యమైన దేశంగా మొదటి స్థానం సాధించే విధంగా మనం తయారవుతున్నాం. सुभाष चंद्र बोस की, भारत माता की। అనేక పార్టీల నేతృత్వంలో, ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో ఇంకా మరింత అభివృద్ధి చెంది ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో 4వ స్థానం నుండి రాబోయే కాలంలో 3వ స్థానం, అదేవిధంగా 2వ స్థానం, ప్రస్తుతం అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికాను మించి పురస్కరించుకొని ఈరోజు పాల్వంచ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి అందరూ మా నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు అందరం కలిసి ఈరోజు మన కార్యాలయంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఏ అభివృద్ధి జరిగినా దేశం ఈరోజు ఇంత పురోగతి సాధించిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు వాళ్ళ ముందు చూపు కారణం. బాటలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దేశాన్ని పూర్తిగా మరి ముందుకు తీసుకెళ్తుందని అందరం ఆశాభావం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో
ప్రధానిగా వారి నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.